హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిక్స్ అండ్ టేల్స్. టుడే మనం మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసామండి. అదేంటంటే గ్రోక్ 3 ఏఐ. ఇట్స్ ఎన్ ఆసమ్ ఏఐ క్రియేటెడ్ బై ఎక్స్ఏఐ. ఇది మనకి విశ్వంలో ఉన్న సమాచారాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో టుడే మనం గ్రోక్ 3 యొక్క ఎబిలిటీస్ అండ్ కేపబిలిటీస్ అండ్ ఆల్సో గ్రోక్ 3 యొక్క యూనిక్ క్వాలిటీస్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఆలస్యం ఎందుకు, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏఐ గురించి చాలా మంది విన్నారు కానీ దాన్ని ఎలా వాడాలో ఐడియా లేదండి. ఈ చాట్ బాట్లు ఉన్నాయి కదా, ఏఐ చాట్ బాట్లు, చాట్ జీపీటీ కానీ ఇప్పుడు గ్రాక్ 3 అనేది సిమిలర్ గానే ఉంటుంది. కానీ దీన్ని ఈ వీడియో వచ్చేసి ఓన్లీ గ్రాక్ 3 మీద నేను ఫోకస్ చేస్తున్నాను. సో గ్రాక్ 3 టోటల్ మీకు చాట్ జీపీటీ రాకపోయినా కూడా, ఇంకోటి రాకపోయినా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్రాక్ 3 ఎలా యూజ్ చేయాలని ఏ టు జెడ్ ఉంది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రోక్ ఏఐని డెవలప్ చేసింది ఎక్స్ఏఐ అండి. ఎక్స్ఏఐ అంటే ట్విట్టర్. ఆ కంపెనీ సీఈఓ వచ్చేసి ఎలాన్ మస్క్. సో ఇందులో ఉన్న ఎబిలిటీస్ లకి వెళ్తే మనకి అడ్వాన్స్డ్ రీజనింగ్ అండి. సో గ్రోక్ 3 ఒక సూపర్ స్మార్ట్ ఏఐ అని చెప్పొచ్చు. గ్రోక్ 3 థింక్ మరియు గ్రోక్ 3 మినీ థింక్ అనే రెండు రీజనింగ్ మోడల్స్ ని కలిగి ఉంది. సో ఇది మన క్వెరీస్ ని, ప్రాంప్ట్స్ ని అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ గా థింక్ చేసి మనకు ఆన్సర్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో గ్రోక్ 3 ఏఐ కాంప్లెక్స్ మ్యాథ్ ప్రాబ్లమ్స్, కోడింగ్ ఛాలెంజెస్ ఆర్ ట్రిక్కీ క్వశ్చన్స్ ని కూడా ఈజీగా సాల్వ్ చేయగలదు. ఓకే, సో మనము ఇప్పుడు నెక్స్ట్ మన గ్రోక్ 3 ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయాలండి. సో క్రోమ్ కానీ, ఎడ్జ్ కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది ఓపెన్ చేయండి. సో దాని తర్వాత గ్రోక్ ఏఐ, GROKAI అనివ్వండి, GROKAI.com అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను, మీరు లాగిన్ అవ్వండి. ఎందుకంటే అది మనకి మన కాన్వర్జేషన్స్ అన్ని స్టోర్ చేసుకుంటుంది. సో మీరు లాగిన్ అవ్వకపోతే అది గుర్తుపెట్టుకోలేదు. సో మీరు లాగిన్ అయితే ఒక మీ మీ యూజ్ యాజ్ ఎ యూజర్ గా మీరు అన్ని ఒక చోట అది సింక్ చేసి పెడుతుందండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాము వన్ బై వన్. సో బిఫోర్ దట్ ఇక్కడ చూసినా కదా ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ లో వచ్చేసి మనకి ఆప్షన్స్ చూడండి. అది అప్లోడ్ ఫైల్, కనెక్ట్, ఇవన్నీ చేయొచ్చు. మనము గూగుల్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. డీప్ సెర్చ్ ఉంది కదా, మనం ఆల్రెడీ సెర్చ్ ని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. థింక్ మోడల్ ని క్లిక్ చేస్తే ఇంకా కొంచెం ఫ్యూ సెకండ్స్ ఎక్కువ టైం తీసుకుంటాం కానీ మంచిగా ఆన్సర్ ఇస్తుంది. ఇంకా క్రియేట్ ఇమేజెస్ ఉన్నాయి, ఎడిట్ ఇమేజెస్ ఉన్నాయి, లేటెస్ట్ న్యూస్, ఇవన్నీ మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. ఓకే, ఇంకొకటి వచ్చేసి అమెరికన్ ఇన్విటేషనల్ మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ ఏఎంఈలో ఈ అడ్వాన్స్డ్ రీజనింగ్ ఫీచర్ 93.3% స్కోర్ చేసిందండి. అండ్ ఆల్సో గ్రాడ్యుయేట్ లెవెల్లో జీపీక్యూఏలో 84.6% స్కోర్ చేసింది. మరియు లైవ్ కోడ్ బెంచ్ లో 79.4% స్కోర్ చేసింది. ఓకే, మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ తీసుకొని ఎగ్జాంపుల్ గా ఇద్దాము. సో చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్ గా నేను ఒకటి ఇచ్చాను, ఫైండ్ ఎ నెంబర్ ఆఫ్ అని. సో ఇది కాంప్లెక్స్ మ్యాథ్ ప్రాబ్లం అండి. సో ఈ కాంప్లెక్స్ మ్యాథ్ ప్రాబ్లం కి అది ఎలా ఆన్సర్ ఇస్తుందో చూద్దాము. ఓకే, సో చూడండి. సో ఒక ఐఐటి లెవెల్, ఏఐఎంఈ లెవెల్ క్వశ్చన్ అండి అది. సో చూడండి ఎంత నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎలా ఆన్సర్ ఇచ్చిందో. సో చూస్తున్నారు కదా. సో చూడండి, ఇంకా ఆన్సర్ జనరేట్. సో టోటల్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ 0 అని చెప్పి చెప్తుంది. కానీ ఎందుకు 0 అని కూడా నీట్ గా ఇచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకోటి కోడింగ్ ప్రాబ్లం చూద్దాము. ఓకే, సో నెక్స్ట్ మనం ఒక పైథాన్ ఫంక్షన్ ని రాయమంటున్నాను. సో పాలిండ్రోమ్ కి. సో చూడండి ఎంత క్విక్ గా జనరేట్ చేసిందో, ఎంత సింపుల్ గా, ఎంత ఈజీగా. సో నేను షో ఇన్ లైన్ కొట్టాను అదే చార్ట్ లో చూపించడం కోసము. సో చూసారు కదా ఎంత సింపుల్ గా జనరేట్ అయిందో. మనకు సో ఇది ఒక డెవలపర్ గా కూడా పనిచేస్తుంది. డెవలపర్స్ కి చాలా యూజ్ అవుతుందండి. సో ఇంకొకటి ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చి చూద్దాము ఏదైనా. సో అడ్వాన్స్డ్ రీజనింగ్ లో. ఓకే, సో ఇఫ్ యూ కుడ్ సాల్వ్ ద మిస్టరీ. ఓకే, అది మనం ఇద్దాము. సో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ ని. ఓకే, వాట్ ఇట్ వుడ్ బి. సో చూడండి ఇప్పుడు అది ఎంత ఫిలాసాఫికల్ గా, ఎంత ఆలోచించి ఒకే చోట ఒక మ్యాథమెటిషియన్, ఒక సైంటిస్ట్ అండ్ ఆల్సో ఒక ఫిలాసఫర్ అందరూ కలిసి ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. సో రిజల్ట్స్ చూసారు కదా ఎంత అక్యూరేట్ గా, ఎంత ఎన్హాన్స్డ్ గా ఉన్నాయో. సో ఇది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్ కి. అలానే డెవలపర్స్ కి కోడ్ రాయడానికి ఉపయోగపడుతుంది, డీబగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏమన్నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగితే దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ కూడా ఇది ఇస్తుంది. సో ఇది ఓవరాల్ గా చాలా ఉపయోగపడుతుందండి. సో ఇంకా మనం ఏమేమి ఉన్న ఎబిలిటీస్ నెక్స్ట్ చూద్దాము.
సో ఇది వచ్చేసి డీప్ సెర్చ్ అండి, రియల్ టైమ్ సెర్చ్ ఇంజిన్. సో గ్రోక్ ఏ డీప్ సెర్చ్ అనేది వెబ్ అండ్ ట్విట్టర్ పోస్ట్లను రియల్ టైమ్ లో స్కాన్ చేసి మనకు అక్యురేట్ గా అప్ టు డేట్ ఆన్సర్స్ ఇస్తుంది. అవుట్డేటెడ్ ఇన్ఫో అయితే ఇవ్వదు. సో ఇది మనము ఎలా అనేది కొంచెం చెక్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ తీసుకుందాం డీప్ సెర్చ్ కి రిలేటెడ్ గా. సో వాట్ ఆర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ స్పేస్ ఎక్స్ స్టార్షిప్ లాంచ్ ఇన్ ఏప్రిల్ 2025? దీనికి మనం ఇచ్చి చూద్దాము ఏమొస్తుందో చూద్దాం. రిజల్ట్ ఎలా అక్యురేట్ గా ఎంత బాగా వస్తుంది అనేది చూద్దాం. చూస్తున్నారు కదా అక్కడ వెబ్ పేజెస్ అని ఉంది, పోస్ట్లకు కూడా ఉంది, ట్విట్టర్ పోస్ట్లు. సో అవి రెండు స్కాన్ చేసి మనకు అప్ టు డేట్ ఆన్సర్స్ ఇస్తుంది, అవుట్డేటెడ్ ఇన్ఫో లేకుండా. సో చూస్తున్నారు కదా. సో స్టిల్ ఆన్సర్ ఇంకా జనరేట్ అవుతూనే ఉంది. ఓకే, నైస్. సో అదండి. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమన్నా ఇచ్చి కూడా చూద్దాం మనము. నేను వచ్చేసి యా, సో ట్రెండింగ్ అది వద్దులేండి, లేకపోతే లేటెస్ట్ IPL 2025 మ్యాచ్ రిజల్ట్స్ గురించి చూద్దాము. సో ఏది ఇస్తుందో రిజల్ట్ చూద్దాం. ఓకే, సో జస్ట్ పేస్ట్ చేసి ఎంటర్ చేయడమే. సో మీకు నేను ఎందుకంటే ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను మీకు క్విక్ గా చూపించడానికి అంతే. ఓకే, మీరు కావాలంటే టైప్ చేయొచ్చు, మీకు నచ్చిన క్వశ్చన్ అడగచ్చు. సో చూడండి, లాస్ట్ 3 మ్యాచెస్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, సో దాని డీటెయిల్స్ కానీ అన్నీ వచ్చేసాయి. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా అది ఇస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాయిస్ మోడ్ అండి. ఇది మార్చ్ 2025 నుండి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. చాలా బెస్ట్ ఫీచర్, ఎందుకంటే హ్యాపీగా హ్యాండ్స్ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు మనము గ్రోక్ ఏతో. జస్ట్ ఐఫోన్ లో ఉన్న సిరి లాగా, సిరి ఫీచర్ లాగా. బట్ ఈ ఫీచర్ ఓన్లీ ఫర్ ప్రీమియం కస్టమర్స్ అవైలబుల్ లో ఉంది. సో తొందరలో విజన్ సపోర్ట్ కూడా రాబోతుందండి, అంటే త్రూ కెమెరా ఇమేజ్ ని అనలైజ్ చేయగలగడం. సో అండ్ ఇది ఒక ఫీచర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ కి వెళ్తే మనం అండ్ ఎడిటింగ్ అండి. అరోరా అనే ఆటో రిగ్రెసివ్ ఇమేజ్ జనరేషన్ మోడల్ ని ఉపయోగించి ఇది హై క్వాలిటీ ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది. అదర్ ఏఐస్ లా కాకుండా గ్రోక్ ఏఐ వచ్చేసి ఫేమస్ పీపుల్ ఆర్ గేమ్ క్యారెక్టర్స్ ని వితౌట్ రిస్ట్రిక్షన్స్ క్రియేట్ చేస్తుందంట. ఓకే, సో అవి చూద్దాం మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తో. సో చెప్పాను కదండి, నేను ఆల్రెడీ డాక్యుమెంట్ లో అన్ని క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాము, ఈ ఫీచర్ చూద్దాము. ఓకే, సో క్రియేట్ అండ్ ఫ్యూచరిస్టిక్. ఓకే, చూస్తున్నాను కదా. సో నేను హోమ్ లోకి వెళ్తున్నాను వన్ మోర్ టైమ్, ఆర్ ఎల్స్ ఆ డ్రా అని తీసేస్తున్నాను, ఎందుకంటే డ్రా కాదు నాకు ఇమేజ్ జనరేట్ కావాలి ఇప్పుడు. సో ఫ్యూచరిస్టిక్ తెలుగు చూడండి, ఇప్పుడు ఇమేజ్ ఎంత మంచిగా వచ్చిందో రిజల్ట్. ఓకే, సో చూడండి, నాకు నాకు తెలిసి ఇది చాలా బాగా జనరేట్ చేస్తుంది ఇమేజెస్. సో మనం అడిగిన ప్రకారంగా చూడండి, అట్ సన్సెట్ విత్ ఫ్లయింగ్ కార్స్, ట్రెడిషనల్ తెలుగు ఆర్కిటెక్చర్ అండ్ వైబ్రెంట్ నియాన్ లైట్స్. చూస్తున్నారు కదా. సో ఇది ఇలా ఇమేజ్ జనరేట్ చేసింది. సో వచ్చిన ఇమేజ్ ని మళ్ళీ మనం ఎడిట్ చేయొచ్చండి. సో హౌ టు డూ దట్ అనేది కూడా ఇప్పుడు చూద్దాము. సో చూడండి, సో ఆల్రెడీ జనరేట్ అయిన ఇమేజ్ ని ఎడిట్ ద అబౌవ్ ఇమేజ్ టు చేంజ్ ద సన్సెట్ అండ్ యాడ్ ఏ జైంట్ హోలోగ్రాఫిక్ తెలుగు వారియర్ అని చెప్తున్నాను. సో లెట్స్ సి హౌ ఇట్ విల్ జనరేట్. సో చూసారు కదా, మనం ఇమేజెస్ ని జనరేట్ చేయొచ్చు, ఎడిట్ కూడా చేయొచ్చు. దీంట్లో ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, అండ్ ఏదైనా ఇమేజెస్ ని ఎలిమెంట్స్ ని తీసేయచ్చు, యాడ్ చేయొచ్చు. నువ్వు కావాలంటే తీసేయచ్చు, లేదంటే యాడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నాను చూడండి, తెలుగు వారియర్ ని యాడ్ చేయమని చెప్తున్నాను. సో ఇది జనరేట్ ఎలా చేస్తుందో చూద్దాము. సో ఓకే, సెకండ్ ఇమేజ్ జనరేట్ అయింది చూడండి. ఫస్ట్ ఇమేజ్ ఏదో అది చూపిస్తుంది, సో ఏదో ఇష్యూ ఉన్నట్టు. ఓకే, లెట్స్ లీవ్ ఇట్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ట్రై చేసినప్పుడు మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ తో ట్రై చేయండి. నేను అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు తొందరగా చూపించడానికి క్వశ్చన్స్ కానీ అన్ని నోట్ ప్యాడ్ లో, వర్డ్ డాక్యుమెంట్ లో. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, ఎంత చాలా చాలా బాగుంది ఇమేజ్ అయితే, చాలా వండర్ఫుల్ గా వచ్చింది. సో నేను అదర్ చాలా చూసానండి, అది దానికంటే ఇది బాగుంది. నాకు గ్రో యాప్ వాడంగా వాడంగా కొంచెం నచ్చుతుంది అన్నమాట. సో మీకు కూడా ఖచ్చితంగా ఇది నచ్చుతుంది, మీరు చాలా ఉపయోగపడుతుందండి ఈ యాప్ అయితే మీకు. ఆ మీరు ఎవరైనా వీడియోస్ తీయాలన్నా టెక్స్ట్ టు ఇమేజ్, మళ్ళీ ఇమేజ్ టు వీడియో, ఇంకా ఫీచర్ రాలేదు, అది ఫ్యూచర్ లో ఇమేజ్ టు వీడియో ఫీచర్ కూడా తొందరలో వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు టెక్స్ట్ టు ఇమేజ్ ఫీచర్ అయితే వచ్చింది కదండి. సో రిజల్ట్స్ అయితే చాలా వండర్ఫుల్ అండ్ అమేజింగ్ గా ఉన్నాయి. ఓకే, సో దీని తర్వాత మనకి ఇంకో ఫీచర్ కి వెళ్ళి చూద్దాము.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెమొరీ ఫీచర్ అండి. ఇది లాగిన్ అయిన తర్వాత మన అన్ని చాట్స్ అండ్ కాన్వర్జేషన్ ని గుర్తుపెట్టుకుంటుంది. అన్లెస్ మనం అది దాన్ని మర్చిపో అని చెప్తే తప్ప ఆ కాన్వర్జేషన్ అది డిలీట్ కానీ మర్చిపోయేది కానీ ఉండదు. సో ఎగ్జాంపుల్ గా చూద్దాము మెమొరీ ఫీచర్ చూడండి. సో ప్రీవియస్ కాన్వర్జేషన్ అనేది ఉంది కదా, నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో 2 వీక్స్ అగో మనం ఇచ్చిన, ఒకవేళ 2 వీక్స్ అగో మనం ఇచ్చి ఒక కాన్వర్జేషన్ చేసామనుకోండి, అది ఆ క్వశ్చన్ ని గుర్తుపెట్టుకుని ఉంటుంది. సో మన 2 వీక్స్ తర్వాత మనం వచ్చి మళ్ళీ ఆ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే దానికి రిలేటెడ్ ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం అది ఎలా జరుగుతుంది అనేది మీకు లైవ్ ఎగ్జాంపుల్ తో. సో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ సోలార్ ప్యానెల్స్ వర్క్ ఇన్ సింపుల్ తెలుగు అని చెప్పాను కదా, అది ఇచ్చింది అనుకోండి. ఇది ఈ వీక్ ఇచ్చింది అనుకోండి, ఈ రోజు ఇచ్చింది అనుకుందాం. సో 2 వీక్స్ తర్వాత మనం వచ్చి దాని క్వశ్చన్ అడిగితే దీనికి రిలేటెడ్, సో అది ఎలా ఆన్సర్ ఇస్తుందో కూడా చూద్దాము. సో నేను ట్రై చేస్తాను మీకు ఇది చూపించడానికి, బట్ 2 వీక్స్ చూపించలేం కాబట్టి సో మీరు ట్రై చేయండి ఇది ఓన్ గా. ఓకే, సో దీనికి మెమొరీ అది అన్ని గుర్తు పెట్టుకుని ఉంటుందండి, అది చెప్పాలనుకుంటున్నాం మెయిన్ గా మీకు. సో నేను ఇక్కడ ట్రై చేశాను, థింక్ లైక్ 2 వీక్స్ ఈస్ కంప్లీటెడ్ అని. సో అది అది సరిగా అవ్వలేదు అనుకుంటాను. బట్ మీరు నెక్స్ట్ ప్రాంప్ట్ కి ఆన్సర్ చూడండి. ఈ ప్రాంప్ట్ వదిలేసేయండి, క్వశ్చన్ ఆర్ ప్రాంప్ట్ ఆర్ ఎనీథింగ్. సో మనం ఏ లాంగ్వేజ్ లో ప్రాంప్ట్ అంటాము, ప్రాంప్ట్స్ అంటాము. ఓకే, సో ఇంకొకసారి చెప్తున్నా అండి, వీడియో అయితే తప్పకుండా బాగుంటుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు టోటల్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. మీకు స్టూడెంట్స్ కి, జాబ్ చేసే వాళ్ళకి, డెవలపర్స్ కి, కోడర్స్ కి, ఎవ్రీ వన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. ఈ గ్రోక్ ఏఐ అనేది ఇది సిమిలర్ టు చాట్ జీపీటీనే, కానీ దీని యూనిక్ క్వాలిటీస్ దీనికి ఉన్నాయి. ఓకే, సో దీన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. నేను నెక్స్ట్ చాట్ జీపీటీ మీద కూడా చేస్తాను. చూడండి, ఇది నేను సెకండ్ ప్రాంప్ట్ ఇచ్చాను ఏమని, సో నీకు ఇలా, సో వే టు ఇంప్రూవ్ సోలార్ ఎనర్జీ బేస్డ్ ఆన్ అవర్ వాట్ వి డిస్కస్డ్ బిఫోర్ అని ఇచ్చాను కదా. సో చూడు, వాట్ వి డిస్కస్డ్ బిఫోర్ అంటే అది ఆల్రెడీ గుర్తు పెట్టుకుంటుంది. సో మీరైతే ఇది ట్రై చేయొచ్చు ఓన్ గా, ఫ్యూచర్ లో మీకు అర్థమవుతుంది. సో చూడండి ఎంత మంచిగా రిజల్ట్ ఇచ్చిందో గుర్తుపెట్టుకొని. సో మనం ఇలా ముందు మాట్లాడుకున్నాం కదా, సో ఇది ఆ డిస్కషన్ కి రిలేటెడ్ ఇది అన్నట్టు. ఓకే, సో ఇంకా ఆన్సర్ జనరేట్ అవుతూనే ఉంది. సో ఇది ఎవరికైనా ఓల్డ్ పీపుల్ కానీ, ప్రొఫెషనల్ గా ఈమెయిల్స్ జనరేట్ చేయడానికి కానీ, బాస్ కి మెసేజ్, మేనేజర్ కి మెసేజ్ చేయాలన్నా దీన్ని ఎనీ క్వశ్చన్ అడగచ్చండి. దీన్ని ప్రొఫెషనల్ వేలో ఈమెయిల్ కావాలన్నా, ఫన్నీ వేలో కావాలన్నా మనకి పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ ఇస్తుంది. ఓకే, ఇంకో మంచి ఫీచర్ వచ్చేసి మల్టీ మోడల్ కేపబిలిటీ అండి. ఇది గ్రోక్ ఏఐలో టెక్స్ట్ తో పాటు ఇమేజెస్, పీడిఎఫ్లు ఏవైనా వేరేటివి అప్లోడ్ చేసినా కూడా దాన్ని అనలైజ్ చేయగలదు. సో మనం చూద్దాము ఆ ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, వైల్డ్ లైఫ్, ఒక స్కూల్ ప్రాజెక్ట్ గురించి, వైల్డ్ లైఫ్ గురించి. సో అది ఎలా చేయొచ్చో మనం చూద్దాము. ఓకే, ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను వచ్చేసి ఇమేజ్ ని క్రియేట్ చేయొచ్చు, బట్ నేను చెయ్యను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇమేజ్ ని క్రియేట్ చేయడము, ఎలిమెంట్స్ యాడ్ చేయడం చూసాం కదా, డిలీట్ చేయడము. సో బట్ ఇక్కడ నేను వచ్చేసి అప్లోడ్ ఫైల్ నుంచి చేస్తాను, అది ఎలా చేస్తాను చూపిస్తాను. అండ్ అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం దీంతో ఎలా మాట్లాడితే సో అది కూడా చూద్దాం ఇప్పుడు వన్ బై వన్. సో నువ్వు రా అంటే రా అండిద్ది, లేదు నువ్వు ప్రొఫెషనల్ గా మాట్లాడితే ప్రొఫెషనల్ గా మాట్లాడుతుందండి. కావాలంటే ఎగ్జాంపుల్ గా చూద్దాం మనము. సో ఒక్కసారి చూడండి, ఇప్పుడు నేను మాట్లాడిస్తాను దాన్ని. హాయ్, ఎలా ఉన్నావు? సో నేను అలా అడిగితే అది ఫ్రెండ్లీగానే రిప్లై ఇస్తుంది. నువ్వు ప్రొఫెషనల్ గా అడిగితే ప్రొఫెషనల్ గా ఇస్తుంది. నువ్వు కొంచెం బూతులు మాట్లాడితే అది కూడా బూతులు మాట్లాడుతుంది. చాట్ జీపీటీకి ఇది చాలా డిఫరెంట్ అండి. సో నువ్వు ఎలా రెస్పాన్స్ దాన్ని క్వశ్చన్ అడుగుతావు, నీకు అలానే రెస్పాన్స్ ఇస్తుంది. కావాలంటే చాలా ఉన్నాయి యూట్యూబ్ లో వీడియోస్, మనం బూతులు తిడితే అది రివర్స్ లో బూతులు తిట్టడము, నువ్వు ఎలా మాట్లాడితే అలా మాట్లాడడం ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ మనం మన ఎగ్జాంపుల్లోకి వెళ్దాము. సో ఓకే, సో మల్టీ మోడల్ క్యాపబిలిటీస్ లో నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. మన ప్రాజెక్ట్ వచ్చేసి అబ్బాయిది వచ్చేసి ఒక బెంగాల్ టైగర్ గురించి ఒక 3 కీ పాయింట్స్ రాయమని అడుగుదాము. సో ఆ బెంగాల్ టైగర్ ఇమేజ్ కోసం మనము unsplash.com వాడుతున్నాం. క్రెడిట్స్ గోస్ టు unsplash.com అండి ఈ ఇమేజ్ కి. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ ఇమేజెస్ ఉంటాయి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అమౌంట్ పే కూడా ఉంటాయండి.
సో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను బెంగాల్ టైగర్ అని ఇచ్చాను కదా. సో కొన్ని ఇమేజెస్ ఉంటాయి, అవి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు అక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తే అది డౌన్లోడ్ అవుతుందని, లాక్డ్లో ఉంటే డౌన్లోడ్ ఆప్షన్ అవ్వదు అని. ఇప్పుడు చూడండి, అది డౌన్లోడ్ అవుతుందని. సో ఆ డౌన్లోడ్ చేసుకొని మనం అది ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసి మనం దాన్ని అనలైజ్ చేసి మనకి ప్రజెంటేషన్ ఇవ్వమని మనం గ్రాక్ AI అని అడిగి చూద్దాం. ఓకే. సో మనం ఈ ఇమేజెస్ ని మనము ఏదైతే జనరేట్ చేయొచ్చు, బట్ నేను చెయ్యట్లేదు. ఓకే. ఈసారి అప్లోడ్ చేసి చూపించాలనుకుంటున్నాం మీకు, ఎలా అనలైజ్ చేస్తుందని చూడండి. సో ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసి దాన్ని అనలైజ్ చేసి మనకు ప్రజెంటేషన్ అని అడుగుదాం. ఓకే. దానికి ఆల్రెడీ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో చూడండి. ఓకే. అండ్ ఇమేజ్ ఆఫ్ ఎ బెంగాల్ టైగర్ స్టాండింగ్ ఇన్ ఎ ఫారెస్ట్, అది వద్దండి. అది ఇమేజ్ క్రియేట్ చేయడానికి నేను ఆ క్వెరీ ఉంది కదా, క్వెరీ అన్న క్వశ్చన్ అన్న ప్రాంప్ట్ అన్న, ఇప్పుడు అది ఒకటే. ఇప్పుడు నేను అది ప్రాంప్ట్ లాగా, ఆ క్వెరీని ప్రాంప్ట్ లాగా ఇస్తున్నాను. సో ఓకే. సో నేను అనలైజ్ చేసి నాకు 3 కీ ఫ్యాక్ట్స్ బెంగాల్ టైగర్ గురించి స్కూల్ ప్రెజెంటేషన్ కి తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఇవ్వమంటున్నానండి. బోత్. నువ్వు కావాలంటే ఇంగ్లీష్ లో అడిగితే ఇంగ్లీష్ లో ఇస్తుంది, ఆర్ ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అడిగితే ఆ లాంగ్వేజ్ లో ఇస్తుంది. సో చూడండి, సో అది ఇమేజ్ ని ఎలా అనలైజ్ చేసిందో కూడా అనాలిసిస్ ఇచ్చింది. ఓకే. సో చూడండి, మన కీ ఫ్యాక్ట్స్ కూడా ఇచ్చింది. సో బెంగాల్ టైగర్ అనేది రోజుకి 10 to 20 కిలోస్ ఆహారాన్ని తీసుకుంటుంది. సో బెంగాల్ టైగర్ భారతదేశంలోని ఎక్కడ ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది అనేసి చూపించారు. అండ్ ఆల్సో ఒక్కొక్కటి సుమారు 200 నుంచి 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. సో చూడండి ఎంత క్లియర్ గా ఇచ్చిందో. సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ అనాలిసిస్ అండి. ఇంకోటి నెక్స్ట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంది, అది పీడిఎఫ్ అనాలిసిస్. సో అది కూడా మనం చేసి చూద్దాము, అది కూడా ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా, సో ఇప్పుడు మనం పీడిఎఫ్ అప్లోడ్ చేసి చేద్దాం అనుకున్నాం కదా. సో దీనికి ఒక పీడిఎఫ్ అయితే మనకు కావాలి. అది ఆల్రెడీ మన సిస్టంలో ఇప్పుడు అప్లోడ్ ఫైల్ ఉంది కదా, అది క్లిక్ చేశాను. అటాచ్మెంట్ మీద అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేశాను. నేను నా డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు ఈ గుర్తుంది ఎప్పుడో ఓల్డ్ పీడిఎఫ్ ఒకటి ఉందని. సో దాన్ని నేను అప్లోడ్ చేసి, ఆ పీడిఎఫ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఏదో మెడికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను అది అప్లోడ్ చేసి నేను దాన్ని అనలైజ్ దిస్ పీడిఎఫ్ అని పెడుతున్నాను. అనలైజ్ దిస్ పీడిఎఫ్ అండ్ సమ్మరైజ్ ఇట్ అని ఏదో ఒకటి మనం అడిగితే అది దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది అప్లోడ్ చేసుకొని, ఆ పీడిఎఫ్ని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట, అనాలిసిస్ ఇస్తుంది. సో చూడండి, ఇప్పుడు అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో స్టెప్ బై స్టెప్ ఆ డాక్యుమెంట్ అనేది రీడ్ చేస్తుంది. ఓకే. సో అలాగా మీరు ఏదైనా ఇవ్వచ్చండి, ఎనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు ట్రై చేసి చూడొచ్చు. ఏదైనా ఒక పోయం పెట్టి ఆ పోయంని నాకు అనలైజ్ చేయండి, ఏదైనా కవితనో పోయిటరీనో తెలుగు పోయమో హిందీనో పెట్టేసి పీడిఎఫ్లో సేవ్ చేసి ఆ పీడిఎఫ్ని అప్లోడ్ చేసి దాన్ని నాకు అనలైజ్ చేసి చూపించమని అడగచ్చు. లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు ట్రై చేసి కూడా చూడొచ్చు. సో ఇలాగా ఇమేజ్ అండ్ పీడిఎఫ్ అనాలైసిస్ కూడా మనము దీన్ని గ్రోక్ని ఉపయోగించి చేయొచ్చు. సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూసాం కదా మనం. గ్రోక్ ఏఐని ఎలా వాడచ్చు టుడే అని టోటల్గా చూసాము. సో మన చార్ట్స్ అన్నీ అక్కడ ఉంటాయి, కావాలంటే చూడొచ్చు. సో మనము ఎన్ని చూసాను చూడండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. ఐఐటి ప్రాబ్లమ్స్ నుంచి, ఇమేజ్ జనరేషన్ నుంచి, ఇమేజ్ చేంజెస్ నుంచి, సో హైపోథెటికల్ క్వశ్చన్స్ అడగడం నుంచి. సో ఇది ఇలాంటి వర్చువల్ అసిస్టెంట్ ఉండడం చాలా గ్రేట్ అండి. సో టెక్నాలజీ చూడండి ఎక్కడ దాకా వెళ్తుందో, అస్సలు నమ్మలేకపోతున్నాను నేను మనం ఇలాంటివి చూసి. ఓకే. సో మనం దీంతో ఏదైనా చేయొచ్చు. సో మనకు కావాల్సినది ఏమైనా చేయొచ్చండి. సో ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు, అది ఆన్సర్ ఇస్తుంది. మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తుంది. ఇది ఒక వర్చువల్ అసిస్టెంట్ లాగా మీకు యూజ్ అవుతుంది. ఒక ఫుల్లీ నాలెడ్జ్డ్ పర్సన్ నీకు ఫ్రీగా వర్చువల్ ఉంటే ఎలాగో అలాగా. సో ఇక్కడికి వస్తే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చూద్దాము. నేనైతే ఇప్పుడు ఫ్రీగా చూస్తున్నాను, నాకేం సబ్స్క్రిప్షన్ లేదు. అందుకే నాకు మైక్ సింగల్ కూడా కనిపించలేదు వాయిస్ మోడ్లో. సో చూస్తున్నారు కదా, నాకు ఫ్రీగా అయితే కొంచెం ఇలా జనరేట్ అవుతుంది. ఇదేమంటే లిమిటెడ్ అండి. సో ఆఫ్టర్ బాగానే వచ్చింది ప్రాంప్ట్స్, చాలా ప్రాంప్ట్స్ యూజ్ చేశాను. ఆఫ్టర్ సమ్ టైం ఏమనిందంటే, ఇది నీకు ఈరోజు లిమిట్ ఎక్సీడ్ అయింది, 1.5 hour ఆగు అని చెప్పింది. 1.5 hour తర్వాత నేను మళ్ళీ ట్రై చేశాను, ఇప్పుడు మళ్ళీ నాకు మొత్తం అంతా బాగానే వస్తుందండి. సో ఇది గ్రోక్ అనేది. సో దీన్ని వర్చువల్ అసిస్టెంట్గా ఎలాగా మనం దీన్ని ఎంత బాగా యూస్ చేసుకుంటే మనం అంత బాగా యూస్ చేసుకోవచ్చండి. లైఫ్లో మటుకు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది.
ఎవ్రీబడి స్టూడెంట్స్‌కి వీళ్ళకి, వాళ్ళకి అనేం లేదండి. అందరికీ ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ పెద్ద పిల్లల వరకు. ఎందుకంటే ఏఐ ఈస్ ద ఫ్యూచర్ అండి. సో, ఓకే. చూసారు గదా! మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. చాలా ఇష్యూస్ చూసాము. ఏమేం చేయొచ్చో గ్రాక్ ఏదైతే మీకు టోటల్‌గా ఈ వీడియోలో కవర్ చేశానండి. సో, ఇప్పుడు మనం వచ్చేసి గ్రోక్ 3 ఏఐ యొక్క యూనిక్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాము. సో, ఇదొచ్చేసి ట్రూత్ సీకింగ్ అండి. ఇది అన్‌ఫిల్టర్డ్ ఆన్సర్స్ హానెస్ట్‌గా ఇస్తుంది. ఓకే. సో, పొలిటికల్లీ ఆన్సర్స్ కూడా అది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇంకొకటొచ్చేసి ఇది ఆహ్, ట్రైన్డ్ అంటే మ్యాసివ్ సూపర్ కంప్యూటర్ అండి. ఇదొచ్చేసి 200,000 ఎన్విడియా H100 జీపీయూస్‌తో ట్రైన్ అయ్యుంది. సో, ఇది 10x మోర్ పవర్‌ఫుల్ దెన్ మన గ్రాక్ 2 అండి. అండ్ ఆల్సో ఇదొచ్చేసి మనకి ఫన్ అండ్ ఎంగేజింగ్. సో, మన ఆన్సర్స్ గాని దానికిచ్చిన మనం క్వెషన్స్‌కి అది విట్టిగా అంటే ఐ మీన్ సర్కాస్టిక్‌గా ఆన్సర్స్ చేయడం గాని చెప్పా గదండీ! మనం ఇప్పుడు హాయ్ రా అంటే అది రా అంటుంది. నువ్వు కొంచెం ఎలా మాట్లాడితే అలా మాట్లాడుతుంది. మనం బూతులు ఉపయోగిస్తే అది బూతులు ఉపయోగిస్తుంది. అది మనం ప్రొఫెషనల్‌గా మాట్లాడితే అది ప్రొఫెషనల్‌గా మాట్లాడుతుంది. ఇది చాలా వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఫన్ ఎంగేజింగ్ అండి. అండ్ ఆల్సో ఇది మనకి 'జార్విస్' ఉంది గదా! 'ఐరన్ మ్యాన్‌లో'. సో, ఆ మోడల్‌ని చూసి ఇన్‌స్పైర్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. సో, 'జార్విస్' అంటే మనకు 'ఐరన్ మ్యాన్‌లో' చూస్తుంటాం గదా! 'ఐరన్ మ్యాన్' సూట్‌లో 'ఐరన్ మ్యాన్' మాట్లాడుతుంటాడు. 'ఐరన్ మ్యాన్' మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు 'జార్విస్ ఫ్రమ్ ఐరన్ మ్యాన్' అంటే వస్తుంది. సో, ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉంటుంది. సో, ఆ మోడల్‌ని ఇన్‌స్పైర్ చేసుకొని ఇది ప్రిపేర్ చేశామని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇది వెరీ ప్రైవసీ ఫోకస్డ్ అండి. సో, ఎక్స్‌ఏఐ అంటే ట్విట్టర్ వాళ్ళే కదా తయారు చేసింది ఎలాన్ మస్క్ వాళ్ళు. సో, మన డేటా సేఫ్‌గా ఉండడానికి వాళ్ళు చాలా మెజర్స్ తీసుకుంటారండి. సో, మనం ఏం భయపడాల్సిన పని లేదు. సో, ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రోక్ 3 ఏఐ. ఓకే. సో, నెక్స్ట్ నేను చాట్‌జీపీటీ అండ్ ఆల్సో ఏఐ గురించి మరిన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో? నేను మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. మీరు నాకు తెలిసి ఇప్పుడు ప్రో లెవెల్‌లో మీరు గ్రోక్ 3ని వాడొచ్చు. అండ్ ఆల్సో ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్‌కి, ప్రొఫెషనల్స్‌కి మెయిన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎవ్రీ వన్‌కి ఉపయోగపడుతుంది. ఏ టు జెడ్ మీకు చూపించాను కదండీ! సో, మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో ఫుల్‌గా చూసారు అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్స్ ఎవ్రీవన్.